మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది అస్థిరత్వంలోనే. మీ ప్రపంచం వాస్తవమైతే అది అవాస్తవంలోనే. మీ ప్రపంచం అచంచలమైతే అది చంచలత్వంలోనే. మీ ప్రపంచం ఏకత్వం అంటే అది భిన్నత్వంలోనే. ఇది ఎంత అద్భుతమైన లోతైన జ్ఞానం, అర్థం చేసుకుందాం. దీని అంతరార్థం ఏంటి? మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది అస్థిరత్వంలోనే. అంటే ఏంటి? మనం అస్థిరమైనటువంటి పరిస్థితులు, అస్థిరమైన మనుషులు, అస్థిరమైన మనస్సు మనకుంది, అస్థిరత్వంగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. ఈ గందరగోళము, బాధలు, నష్టాలు, దుఃఖాలు, సంఘర్షణలు, ఈ సంఘటనలన్నీ మనల్ని ఒక కుదిపేస్తూ ఉన్నాయి కదా. ఇవన్నింటిలో నుంచే ఆ యొక్క స్థిరత్వాన్ని మనం పొందుతామన్నమాట. అర్థమైందా? భిన్నత్వంలో అంటే ఈ అస్థిరత్వం, మన పరిస్థితులు, మనుషులు మనకు అస్థిరంగా లేవు ఏవి కూడా. ఆర్థికంగా అస్థిరత్వత ఇవన్నీ కూడాను ఆ అస్థిరత్వంలోనే స్థిరత్వాన్ని మనం పొందుతాం అంటున్నారు. మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది అస్థిరత్వంలోనే అంటున్నారు. మనం ఆ అస్థిరత్వంలోనే స్థిరత్వాన్ని మనం సంపాదించుకుంటాం. సపోజ్ మన మనస్సు అనేది అస్థిరంగా ఉంది, చంచలంగా ఉంది, అది కోరికలు వెంట ఇలా పరిగెడుతూ ఉంది. అది అలా ఉంది అనుకున్నప్పుడు ఆ యొక్క దీంట్లోనే మనం మానసిక స్థిరత్వాన్ని, అంటే మెంటల్లీ మనం మెంటల్ స్టెబిలిటీ, మైండ్ అనేది స్టేబుల్గా ఉండడాన్ని మనం సంపాదించుకుంటాం కదా. నా మైండ్ అనేది స్టేబుల్గా లేదు, స్టెబిలిటీ లేదు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. అది ఆ స్టెబిలిటీ, ఆ మానసిక స్థిరత్వాన్ని, మనస్సు అనేది అస్థిరంగా ఉంటే, చంచలంగా ఉంటే, అది ఎన్నో గందరగోళమైన ఆలోచనలు, టెన్షన్లు, ప్రెజర్లు వెనక పరిగెడుతూ ఉంటే అప్పుడు మనం దాన్ని కనిపెట్టి ఆ మనస్సు యొక్క స్థిరత్వాన్ని మనం సంపాదించుకుంటాం కదా. నా మనస్సు అనేది స్థిరంగా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. మానసిక స్థిరత్వము, మానసిక ప్రశాంతత, మానసిక దృఢత్వము, మరి మానసిక శక్తిని సంపాదించుకుంటాం, మానసిక సామర్థ్యాన్ని మనం సంపాదించుకుంటాం. అంతే కదా. మన మనస్సు ఎలా ఉందనేది మనకు తెలియాలి కదా. ఫస్ట్ ఆ మనస్సు యొక్క చంచలత్వంలో, ఆలోచనలు ప్రవాహంలో అది పరిగెడుతూ ఉంది, కోరికల ప్రవాహంలో ఉంది, వ్యామోహాల ప్రవాహంలో ఉంది, లేదంటే అరిషడ్ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో అది ఉంది, సుడిగుండంలో చిక్కుకుంది మనస్సు అనేది. అప్పుడు దాన్ని మనం కనిపెట్టి మన మనస్సు యొక్క మానసిక శక్తులు సంపాదించుకుంటాం. మానసిక దృఢత్వాన్ని, మానసిక స్థిరత్వాన్ని, మానసిక శక్తిని, మానసిక ప్రశాంతతని అందులో నుంచే మనం సంపాదించుకుంటాం. అది మనసుని స్థిరంగా ఉంచుకోవడం, మనసుని శుద్ధి చేసుకోవడం, మనసును ఒక క్రిస్టల్ ఎలా అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అంత అద్భుతంగా మనస్సుని శుద్ధి చేసుకుని, క్లీన్ చేసుకుని, చక్కగా మనస్సుని శూన్యం చేసుకుంటాం. అది ఎక్కడ జరుగుతుంది? మనం అది అలా ఉంది అని తెలుసుకున్నప్పుడు, ఎరుక అనేది మనకుంటే, మన మనస్సు పైన మనకి అవగాహన ఉంటే, ఎరుక ఉంటే, దాని పనితీరు మనకు తెలిస్తే మనం అక్కడ దాన్ని మార్చుకోగలుగుతాం. మన మనస్సు యొక్క పని, ఆ మనస్సు ఎలా పని చేయాలనేది మన యొక్క చేతిలో ఉంటుంది, మన యొక్క కంట్రోల్లో ఉంటుంది మనస్సు అన్నది. అప్పుడు అది ఆ యొక్క మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది అస్థిరత్వంలోనే. మన ప్రపంచం అంటే మన భౌతిక జీవితం కావచ్చు, మన సాంసారిక జీవితం కావచ్చు, ఈ యొక్క సమాజంలో కావచ్చు, ఏదైనా మనకు అక్కడ నచ్చట్లేదు, ఏదోలా ఉంది అనుకుంటే అందులోనే మన మానసిక పరిస్థితిని, మన స్థిరత్వాన్ని, మన యొక్క ప్రశాంతతను అందులో నుంచే పొందుతాం మనం. మాకు ఒక అవగాహన అనేది రావాలి కదా. అంతా కరెక్ట్గానే ఉంది ఇక్కడ, కానీ నా లోపల గందరగోళంగా ఉంది, నా లోపల అస్థిరంగా ఉంది, నా లోపల చంచలత్వం ఉంది, మానసిక చంచలత్వం ఉంది, నా లోపల ఇది లేదు, శక్తి లేదు అనేది నేను తెలుసుకుంటే, నన్ను నేను సరి చేసుకుంటే, నా దృష్టి కోణం అనేది నేను మార్చుకోగలిగితే, చూసే విధానం మారితే సృష్టి అంతా చక్కగానే కనిపిస్తుంది అన్నమాట. అది నా లోపల స్థిరత్వం ఎప్పుడైతే వచ్చిందో నా మనస్సులో, అప్పుడు నాకు అంతా స్థిరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది, అంతా బాగుంది అనిపిస్తుంది. అంటే మార్పు ఎక్కడ జరగాలి? నా లోపల జరగాలి, నాలో మార్పు జరగాలి. అది నన్ను నేను మార్చుకోవాలి, కానీ ఈ యొక్క బాహ్యాన్ని కాదు,
బయట నేను మార్చేది ఏమీ లేదు, మార్చలేను కూడా. అది నాకు అంత శక్తి లేదు. నన్ను నేను మాత్రమే మార్చుకోవాలి. అది నా చేతిలో ఉంది. అదనమాట. మీ ప్రపంచం స్థిరంగా ఉంటే అది మీ అస్థిరత్వంలోనే అంటున్నారు. మీరు ఆ అస్థిరత్వంలోనే ఉంటేనే మీ ప్రపంచం, ఆ గందరగోళం ప్రపంచంలోనే, ఆ యొక్క గందరగోళమైన పరిస్థితుల్లోనే, సంఘటనలోనే, మీ మానసిక స్థితిలోనే మీలో నా గందరగోళం ఉంది, బయట ఉంది. మీలోనే సరి చేసుకుంటే అంత బయట అంతా సరి అయిపోయినట్టే. అంతే. మనల్ని మనం మార్చుకోవాలి. మన మనస్సుని చక్కగా మనము శుద్ధి చేసుకోవాలి. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. మనం చూసే విధానం, దృష్టికోణం మార్చుకోవాలి. అర్థం చేసుకునే శక్తిని పెంచుకోవాలి. అది మీ ప్రపంచం వాస్తవం అయితే అది అవాస్తవంలోనే. వాస్తవం అవాస్తవం, ఏది అసలు వాస్తవం, ఏది అవాస్తవం? సత్యం అనేది వాస్తవం కదా. సత్యం అనేది వాస్తవమైనటువంటి సత్యం. అవాస్తవం అంటే ఏంటి? అవాస్తవం అంటే అవాస్తవం అంటే మాయ, అబద్ధాలు చెప్పడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, కల్పించడం, ఎన్నెన్నో చేస్తుంటారు. అవాస్తవం అంటే ముసుగులు వేసుకుని లోపల ఒకటి బయట ఒకటి అలాగా. లోపల వాళ్ళ ఉద్దేశ్యం వేరు, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. వాళ్ళ లోపల ఆడే మాటలు ఉద్దేశ్యం వేరేగా ఉంటుంది. వాళ్ళు చేసే ఒక పని ఉంది, ఆ ఉద్దేశ్యం వారు ఆ పని ఎందుకు చేస్తున్నాం, ఆశించి చేస్తుంటాం. ఆశించి ఏదో ఒకటి మనం అందరితో మాట్లాడుతుంటాం. అలాగంటే వాస్తవం అవాస్తవం అంటే సత్యమేది అసత్యమేది. వాస్తవం అంటే రియాలిటీ. మన జీవితంలోనే మన రియాలిటీలో ఉండాలి, వాస్తవంలో ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా చూడగలగాలి, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి, ఉన్నది ఉన్నట్లుగా జీవించాలి, ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాన్ని మనం ప్రేమించాలి, ఉన్నది ఉన్నట్టుగానే మనం అందరికీ కూడాను కనిపించాలి. అంతే, వాస్తవంగానే ఉండాలి. అవాస్తవాన్ని లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం ఇవన్నీ కాదు. అలా లోపల ఏదైతే ఉందో అది బయటికి చెప్పగలగాలి. అది వాస్తవం అంటే. అలాగా మీ వాస్తవంలోనే మీ ప్రపంచం వాస్తవం అయితే అది అవాస్తవంలోనే. మనం ఏదైతే ఒక అవాస్తవం, ఒక అసత్యం, ఒక అబద్ధంలో ఉన్నామనుకోండి, ఒక అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో మనం ఉంటే మనం దాన్ని వాస్తవంగా చేసుకోవాలన్నమాట. అంటే అవాస్తవమైన ప్రపంచంలోనే వాస్తవంలోకి మనం రావాలి. ఇదంతా అసత్యంలో ఉంది, నేను సత్యంలోకి వెళ్ళాలి. అది నా లోపల మార్చుకోవాలి. నా ఇన్నరు ఇదే నేను మార్చుకోగలను. కానీ బయట మనం ఏది వాస్తవంగా మార్చలేము కదా. అది నన్ను నేను మార్చుకోవాలి. అది మన ప్రపంచం అనేది వాస్తవం అయితే అవాస్తవంలోనే వాస్తవంలోకి వస్తాం. అసత్యంలో ఉన్నాం, మనం సత్యంలోకి వెళ్ళాలి. ఆ సత్యం ఏంటంటే మన అంతర్ ప్రపంచం, మన దివ్యత్వమే వాస్తవం. మనం దివ్యత్వంతో జీవించడమే వాస్తవం. అంటే సరైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్గా మాట్లాడడం, ప్రేమ, కరుణ, దయ మన హృదయంలో ఇలాంటి డివైన్ క్వాలిటీస్ ఇవన్నీ వాస్తవాలు. అది మనం ఎప్పుడైతే అవాస్తవంలో ఉన్నామని మనకు తెలిసింది, అసత్యంలో ఉన్నామని తెలిసింది, దాన్ని సత్యం వైపు నడిపించుకోవాలి, వాస్తవంగా జీవించాలి. ఉన్నది ఉన్నట్లుగా మనం అంటే రియాలిటీలో ఉండాలన్నమాట. ఆత్మే కదా వాస్తవం అనేది. ఆ వాస్తవంలో జీవించాలి. మీ ప్రపంచం అచంచలమైతే అది చంచలత్వంలోనే. మనం అచంచలం వైపు వెళ్ళాలంటే అచంచలం నుంచి చంచలత్వం వైపు వెళ్ళాలి. మనకి చలించే తత్వం ఎక్కువగా ఉంది అంటే ఎక్కువగా మనం ఇదవుతూ ఉంటాం అన్నమాట. ప్రతిదానికి ఫ్లక్చుయేషన్ అనేది మన లోపల ఉంది. ఆ ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి? గంటకొకలాగా గడికొకలాగా అయిపోవడం, అంటే ప్రతిదానికి మారిపోతూ ఉంటాం అన్నమాట. అంటే మన మనస్సు అనేది చంచలత్వం వైపు గతంలోకి వెళ్తుంది, భవిష్యత్తులోకి వెళ్తుంది మన మనస్సు కదా. అహంకారంతో అన్నింటినీ కూడాను అవి వాస్తవాలన్నీ మన అహంకారం అనేది మనస్సుని నమ్మిస్తూ ఉంటుంది. అదే వాస్తవం, అదే సత్యం, అదే కరెక్ట్ అని చెప్పేసి. అలాగా ఆ చంచలత్వం అనేది మన లోపల ఎక్కువగా ఉంది. చంచలత్వం అనేది ఉంది. అప్పుడు ఆ చంచలత్వంలోనే అచంచలత్వాన్ని మనం ఆ స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతాం. అది మీ ప్రపంచం ఏకత్వం అంటే అది భిన్నత్వంలోనే. మనం ఏకత్వం వైపు వెళ్ళాలంటే ఈ భిన్నత్వంలో నుంచి ఏకత్వంలోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఎలా ఉంటాం? భిన్నత్వంలోనే ఉంటాం. ఎలాగా? నేను శరీరమే, నేనంటే మనస్సే, నేనంటే కోరికలు, ఇవి అవి ద్వంద్వత్వము, ఈ భౌతికవాదం, ఈ భౌతిక జీవితం, ఇదే మనకి అనుకుంటాం, భిన్నత్వంలో ఉంటాం.
అంతా వేరు వేరు, నువ్వు వేరు నేను వేరు, ఆ జంతువు వేరు నేను వేరు, ఏది కూడా మనం చైతన్యాన్ని దర్శించుకోలేం, భిన్నత్వం ఉంటాం కాబట్టి, మాయలో ఉంటాం కాబట్టి ఆ భిన్నత్వం నుంచే నువ్వు ఏకత్వం లోపలికి వెళ్ళాలి. అది ఇదంతా భిన్నత్వంలో ఉన్నాను, నేను ద్వంద్వత్వంలో ఉన్నాను, నేను ఏకత్వం వైపు వెళ్ళాలి అని ఒక ఎరుక వచ్చినప్పుడు, ఒక ప్రేరణ అనేది మనలో కలిగినప్పుడు మనం అటువైపు వెళ్తాం, ఏకత్వం వైపు వెళ్తాం. ఇక్కడ ఈ రెండూ ఉంటాయన్నమాట. పురోగమనం తిరోగమనం ఉంటుంది ఫస్ట్, తర్వాత పురోగమనం వైపు వెళ్తాం, అంతే తేడా. మీ ప్రపంచంలో ఊయలలు సమాధులుగా, సమాధులు ఊయలలుగా మారుతాయి. ఇక్కడ ఊయలలు సమాధులు అంటే ఏంటి? ఊయలలు సమాధులు అంటే ఏంటి? మరణము, జనన మరణాలు అనేవి ఇక్కడ ఉంటాయి మన ప్రపంచంలో. జననము మరణము, పుట్టేవాడు చస్తాడు, చచ్చేవాడు మళ్ళీ పుడతాడు, అంతే కదా. అది కాబట్టి ఈ జనన మరణాలు అనేవి ఇక్కడ ఉంటాయి ఈ ప్రపంచంలో అంటున్నారు. ఊయలలు సమాధులుగా, సమాధులు ఊయలుగా మారుతాయి. ఎప్పుడైతే ఈ జనన మరణాలకు అతీతంగా చిరంజీవత్వం, ఇమ్మోర్టాలిటీ అనేది మనం సంపాదించుకోవచ్చు. ఈ శరీరంతోనే చక్కగా అసెన్షన్ అనేది అసెండ్ అయిపోవచ్చు, శరీరంతో సశరీరంగా అసెండ్ అయిపోవచ్చు. ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, అసెండెడ్ మాస్టర్స్ అంటాం కదా వాళ్ళు. ఆ శరీరంతోనే, ఈ మిర్దాద్ కూడా శరీరంతోనే ఆయన అసెండ్ అయ్యారు, అలాగనమాట. కాబట్టి ఊయలుడు సమాధులుగా, సమాధులు ఊయలుగా ఉంటాయి ఇక్కడ అన్నారు. జనన మరణాలకు అతీతంగా కూడా మనం వెళ్ళొచ్చు. కొన్ని జన్మల వరకు జనన మరణాల్లో చిక్కుకుంటాం, ఆ ద్వంద్వత్వంలో. అసూయలు, ద్వేషాలు, ఈర్షులు ఇన్ని ఉంటే చచ్చిపోదా బాడీ. అది శరీరం కూడా ఎప్పుడైతే ఏకత్వంలో ఉంటామో, ఎప్పుడైతే దివ్య ప్రేమతో ఉంటామో, దివ్యత్వంలో ఉంటామో, అంతర్ ప్రపంచంతో మనం అనుసంధానమై ఉంటామో, అందరిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఏకత్వంలో ఉంటామో, అప్పుడు మనకి ఈ దేహానికి కూడా ఇంకా మరణం అనేది ఉండదు, శరీరం కూడాను మరణం అనేది ఉండదు. కాబట్టి చక్కగా సశరీరంగానే అసెండ్ అయిపోవచ్చు, చిరంజీవత్వాన్ని మనం సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. రాత్రులను మింగే పగళ్ళు, పగటిని మింగే రాత్రులు అంటున్నారు. చీకటి వెలుగు అనేవి ద్వంద్వత్వం. చీకటి అనేది అంటే రాత్రి పగలు, ఆ చీకటి వెలుగు ఉంటుంది కదా. చీకటిని మింగే రాత్రులు, రాత్రులు మింగే పగళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ భూమి మీద కదా. యుద్ధాన్ని ప్రకటించే శాంతి, శాంతి కోరే యుద్ధాలు. ఇప్పుడు యుద్ధాలు దేనికోసం? యుద్ధం అంటే శాంతి కోసం అని చెప్తారు, అంతే కదా, అలా అన్నమాట. కాబట్టి యుద్ధాలు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ప్రశాంతత కోసమే మనం యుద్ధం చేస్తామంట. ఇప్పుడు సపోజ్ మన అంతర్యుద్ధం ఉంటుంది. అంతర్యుద్ధం అంటే మన వీటితో, మన సంస్కారాలతో, మన ఆత్మతో, మన అహము మన ఆత్మకి ఒక యుద్ధం ఉంటుంది. ఆత్మ చెప్పేది మనస్సు వినదు కదా. మనస్సు అనేది తనకు తోచినట్లుగా తను వెళ్తుంది. అది అంతర్యుద్ధం. మన లోపల ఒక సంఘర్షణ, ఒక అహంకారం సృష్టించే ఒక యుద్ధం మన అంతరాత్మతో మనకు ఉంటుంది, అదనమాట. అదొక యుద్ధం. బయట కూడా బాహ్య ప్రపంచంలో యుద్ధాలు, వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారనమాట. అది పగటిని మింగే రాత్రులు, రాత్రులని మింగే పగళ్ళు, వెళ్ళగక్కే రాత్రులు అంటున్నారు. ఆ చీకటిలోనే వెలుగు. మనం ఏదైనా అంటే అజ్ఞానము జ్ఞానం ఇక్కడ చూస్తున్నాం. జ్ఞానము అజ్ఞానం. అజ్ఞానంలోనే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, అజ్ఞానంలో ఉంటాము, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్తాం, అంతే కదా. పగలను మింగే చీకటిని మింగే పగళ్ళు అంటున్నారు. పగటిని వెళ్ళగక్కే రాత్రులు అంటున్నారు. అంటే ఏంటి? ఆ కాంతి శరీరంగా వస్తాం భూమి మీదకి, కాంతి దేహంతో వస్తాము కదా దివ్య లోకాల నుంచి. ఇక్కడ చీకట్లు అంటే ఈ యొక్క మాయలో పడతాము, భౌతిక శరీరాన్ని ధరిస్తాం, ద్వంద్వత్వంలోకి వస్తాం, అరిషడ్ వర్గాలను ఒక ధరిస్తాము, మనస్సు వస్తుంది, ఇవన్నీ పెట్టుకుంటాం, అలా అనమాట. కాబట్టి మళ్ళీ ఆ యొక్క చీకటిని వదిలేసి కాంతి వైపే ప్రయాణం చేస్తాం. కాంతి వైపు అంటే నేను ఒక కోటి సూర్యుల ప్రకాశాన్ని, నేను ఆత్మని అని తెలుసుకుంటాం. అది కన్నీటి మీద తేలే చిరునవ్వులు, చిరునవ్వులతో మెరిసే కన్నీరు ఉంటాయి మీ ప్రపంచంలో అంటున్నారు. మన లోపల అంతర్యుద్ధం ఉంటుంది, బాహ్య యుద్ధాలు ఉంటాయి, అందరితో యుద్ధాలు ఉంటాయి మనకి, మనుషులతో. అవన్నీ దేనికంటే నా ప్రశాంతత కోసం అని చెప్తాం, అలాగా నా సుఖం కోసమే, నా శాంతి కోసం అని చెప్తాం, అలాగా.
మనం అప్పుడే నవ్వుతాము, అప్పుడే ఏడుస్తూ ఉంటాం. సుఖదుఖాలు, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇవన్నీ కూడాను ద్వంద్వత్వం అనేది ఉంటుందని చెప్తున్నారు. చావు మంత్రసానిగా అనుక్షణం ప్రసవ వేదన పడే ప్రపంచం మీది అంటున్నారు. చావు, మరణం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట. మరణాన్ని నమ్ముతాము. నమ్మక వ్యవస్థలు, మన నమ్మక వ్యవస్థలోని మరణం, వృద్ధాప్యం, అనారోగ్యాలు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనారోగ్యాలు వస్తాయి, మరణం వస్తుంది, చావు వస్తుంది, లేదంటే ముసలితనం వస్తుంది అనే నమ్మక వ్యవస్థ అనేది మన లోపల ఉంటుంది కదా. అది మంత్రసానిలాగా మరణం అనేది ఎప్పుడు ప్రసవ వేదన, ఎప్పుడు ఒక మంత్రసానిలాగా మరణం అనేది ప్రసవమే, అంటే మరణం అనేది ఎక్కువ ఉంటుంది ఈ భూమి మీద అని చెప్తున్నాను. అందరూ మరణిస్తూ ఉంటారు. మరణం 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 అనమాట. చావుకి అందరూ కూడాను ఇదవుతారు. జల్లెళ్ళు గంపలు ఉన్న ప్రపంచం మీది అంటున్నారు. జల్లెడలు పట్టడం, తీర్పులు చెప్పడం, ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది సుఖము, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది అన్నమాట మన లోపల. ఒక తర్కం అనేది ఉంటుంది. లాజిక్లతో ఉంటామన్నమాట. గంపలు ఉన్న ప్రపంచం మీద అన్నారు. జల్లెళ్ళు గంపలు. జల్లెళ్ళు అంటే ఏంటి? తీర్పులు చెప్పడం. గంపలు అంటే తీర్పులు చెప్పడము, ఇవన్నీ బాధలు గంపలు అంటే. కానీ నీ 2 జల్లెళ్ళు ఏ 2 గంపలు ఒకేలా ఉండవు అంటున్నారు. 2 జల్లెళ్ళు 2 గంపలు ఒకేలాగా ఉండవంట. అంటే ఏవి కూడాను ఒకేలా ఉండవు. మంచి అనేది అంటాం, చెడు అంటాము, లేదంటే ఇది ఇష్టం, ఇది అయిష్టం, వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నా శత్రువులు, ఇలా అన్నమాట. ఇలా అన్నీ నింపుకుంటూ ఉంటాం గంపల్లాగా. అది ఏదో ఒక వైపు ఉండి అవి ఈ జల్లెడ పడుతూ ఉంటాం అన్నమాట. ఇది సరైనది, సరికాంది ఇలా అని చెప్తూ ఉంటాం. కానీ ఏ 2 జల్లెళ్ళు ఏ 2 గంపలు ఒకేలాగా ఉండవు అని చెప్తున్నారు. అది ఏ ఒక్క మనిషి సంస్కారాలు ఇంకొక మనిషి సంస్కారాలతో పోలి ఉండవు. ఒక మనిషి మనసు ఇంకొక మనిషిలా ఉండదు, ఒక ఆత్మ ఇంకొక ఆత్మలా ఉండదు. దేంది దాందే. ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళదే, ఎవరి పురోగమనం వాళ్ళదే, ఎవరి ఆట వాళ్ళదే, ఎవరి గోల వాడిదే. ఇంకా చెప్పాలంటే అది ఇక్కడ మీ ప్రపంచం విభజింపబడింది. ఎందుకంటే మీలో ఉన్న నేను విభజింపబడింది కాబట్టి మన ప్రపంచం విభజింపబడింది. ఆ నేను ఏదైతే ఉందో ఆ మూలాత్మ, మూల చైతన్యం, ఆ యొక్క ఆదిశక్తి, ఆ యొక్క మూల చైతన్యం అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఇదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత దాంతో వేరుపడిపోయాం. భగవంతుడు వేరు, మనం వేరు అని చెప్పేసి మనం పరిమితమైన ఆలోచనలు, పరిమితమైనటువంటి నేనులతో, పరిమితమైనటువంటి ఇమేజెస్తో, పరిమితమైనటువంటి ముద్రలు వేసుకొని ఎన్నెన్నో మాయల్లో, భ్రమల్లో, భ్రాంతుల్లో, ఈ యొక్క వీటిలో చిక్కుకుపోయి ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ విభజన. నేనంటే దేహము అంతే, నేను శరీరము, నేను మనస్సు అంతే. ఇంకా ఆత్మ అనేది మనకు తెలియదు. మన లోపల మనం ఆత్మ అనేది కూడా మనకి తెలియదు, మరుపు. కాబట్టి అలాగా, ఎందుకంటే మీలో ఉన్న నేను విభజింపబడింది కాబట్టి. మీలో ఉన్న నేను అవరోధాలతో, కంచెలతో ఉంది. మీలో ఉన్న నేను, ఆ యొక్క ఆత్మ అనేది తన చుట్టూ కొన్ని కంచెలు కట్టేసుకుంది, కొన్ని అవరోధాలు పెట్టుకుంది, గోడలు కట్టేసుకుంది. కొన్ని గోడలు, కొన్ని కంచెలు అనేవి వేసుకుంది అనమాట. అవరోధాలు, వ్యతిరేకత. అది ఆ విశ్వ ప్రేమకి, ఆ యొక్క దివ్య ప్రేమకి, దివ్యత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ అన్నీ చేస్తాం. మన ఆత్మకి మన ఆత్మకి విరుద్ధంగా చేస్తుంటాం కదండి. అది ఆ విశ్వ ప్రేమకి విరుద్ధంగా, ఆ యొక్క ఏకత్వానికి విరుద్ధంగా, ద్వంద్వత్వంగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కంచెలు, ముసుగులు, ఇంకా అవరోధాలు అంటే అడ్డంకులు అనమాట. ఎక్కువ ఏర్పరచుకుంటుంటాం అడ్డంకులు. అది కనుక అవరోధాలు, కంచెలు ఉన్న ప్రపంచం మీది. అవరోధాలు, కంచెలు, వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. మరి సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది, ఘర్షణ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, కంచెలు ఎక్కువగా ఉంటాయి. కంచెలు వేసుకోవడం అంటే పరిమితాలు పెట్టుకుంటాం. కొన్నింటిని తనకు సంబంధం లేనివి అయినట్లు కొంచెం కంచె బయట ఉంచుతుంది. కొన్నింటిని తన బంధువులు అయినట్లు కంచె లోపల ఉంచుతుంది. మనం ఏం చేస్తామో మనకిష్టమైనవన్నీ మనం మనవి అంటాం. మనకిష్టం లేనిదంతా అది చెడు అని చెప్తాం. అలాగనమాట. అది నాకొద్దు, వీళ్ళు శత్రువులు,
వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా కులం కాదు, నా మతం కాదు, లేదా నా దేశం కాదు, నా ప్రాంతం కాదు, ఎన్ని పెట్టుకుంటాం కదా, అన్నీ బయట ఉంచుతాం. అంతే కదా. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా కుటుంబం, నా స్నేహితులు, నా పుట్టింటోళ్ళు, లేదంటే నా బంధువులు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మిత్రులు, నాకు సహాయం చేసిన వాళ్ళు అని కొందరిని లోపల మా దేశం వాళ్ళు, మా కులం వాళ్ళు, మా మతం వాళ్ళు, లేదంటే నా వర్గం వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, ఇన్ని, లేదంటే నా యొక్క గ్రూపు వాళ్ళు, ఇలా అన్నీ ఒక రెండుగా విభజిస్తాం. అవతల కొన్ని లోపల కొన్ని పెట్టేసుకుంటాం అలాగా. అయితే కంచె బయట ఉన్నవి లోపలికి, లోపల ఉన్నవి బయటకు సదా చొచ్చుకుపోతూ ఉంటాయి అని చెప్తున్నారు. మనం ఎన్ని కంచెలు వేసేసినా ఆ దేహాలు వేరు, ఆ శరీరాలు వేరు, లేదంటే ఆ రూపాలు వేరు, అన్నీ వేరు కదా. ఎన్నో నేనలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ ఆత్మ ఉంది కదా లోపల. ఆ ముసుగులు లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం, మనలో ఉన్న చైతన్యం, ఆ అన్ని సకల ప్రాణికోటిలో ఉన్న చైతన్యం, అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, కొండ కావచ్చు, రాయి కావచ్చు, నదులు కావచ్చు, ఏదైనా ప్రతి దాంట్లోకి ప్రతిదీ ఆ దివ్యత్వం, ఆ దివ్య ప్రేమ, ఆ దివ్య చైతన్యం, ఆ తరంగాలు అన్నింటితోని ఏకమైపోతూ ఉంటాయన్నమాట. అంటే బాహ్యంగా మనమంతా విడివేడిగా ఉన్నా ఆంతరంగికంగా అన్నింటితోని మనం మమేకమైపోయి ఉన్నాము, కలగలిసిపోయి ఉన్నాము, కలుపుకొనే ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోలేనప్పుడు దుఃఖం అన్నమాట. అందరితో వేరువేరుగా ఉన్నట్టు. అది అందరితోనే మనం కలిసిపోయే ఉన్నాము, అన్ని చైతన్యాలతో కూడా. అది అన్నీ మన అంతా నేనే అంతా. అది లోపలివి బయటికి, బయట ఉన్న లోపలికి చొచ్చుకుపోతూ ఉంటాయి. అది ఆ దివ్య ప్రేమ తరంగాలు, ఆ దివ్యత్వము, ఆ యొక్క వైబ్రేషన్ అనేది అన్నింటిలోనూ కలిసిపోతూ ఉంటుంది. ఆ ఏకత్వము, ఆ ఆత్మ చైతన్యము, అవి ఒకటే. అవి ఒకే తల్లి బిడ్డలు కాబట్టి మీలో ఉన్న నేను కూడా వాటిని విడదీయలేదు అని చెప్తున్నారు. ఏవైతే అవన్నీ ఒకే తల్లి బిడ్డలు కదా, అన్నీ కూడా ఆ విశ్వాత్మ నుంచి వచ్చాయి, ఆ సృష్టికర్త నుంచి, ఆ మూల చైతన్యం నుంచి, ఆ సృష్టి ఆ యొక్క దివ్య ప్రేమ నుంచి వచ్చాయి కదా ఇవన్నీ కూడా. ఆ బ్రహ్మాండం నుంచి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఎప్పుడు అంతరంగంగా కలిసే ఉంటాయి ఇవన్నీ కూడా. నువ్వెంత విడదీయాలన్నా నీ నేనులు ఉన్నాయి కదా. ఈ వ్యక్తిత్వం అహంకారంతో కూడిన నేను అనేది ఈ పదార్థం ఇది ఇవేవి కూడా నా చైతన్యాన్ని విడదీయలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకే తల్లి బిడ్డలు అని చెప్తున్నారు. అది సకల ప్రాణికోటి, గ్రహాలు, ఉపగ్రహాలు, అన్ని యూనివర్సులు అన్నింటితోనే మనం ఏకమైపోయి ఉన్నాము. ఒక శూన్యం, అసలు చెప్పాలంటే ఒక అన్నింటినీ సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి ఒక శూన్యమే మనం, పరిపూర్ణమైన శూన్యం మనం. అది ఒక బ్రహ్మాండం, ఒక బ్రహ్మానందం స్థితి, అది ఒక బ్రహ్మానందం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నీ కూడా ఒకే తల్లి బిడ్డలు కనుక మీలో ఉన్న నేను కూడా వాటిని విడదీయలేదు అని చెప్తున్నారు. మనలో ఉన్న నేను అంటే అది ఆ యొక్క నేను అంటే అహంకారంతో కూడిన నేను అనేది ఈ యొక్క ఆత్మల్ని విడదీయలేదు, అన్నింటితోనే మమేకమైపోయి ఉంది అని చెప్తున్నారు. వాటి ఆనందమైన కలయికలు ఆనందించడం పోయి విడదీయబడని వాటిని ఎలా విడదీయాలని వ్యర్థపు పనికి మీరు కంకణం కట్టుకుంటారు అంటున్నారు. వాటి ఆనందమైన కలయికతో మనం అన్నింటితోనే మన ఆత్మ కలిసిపోయి ఉంది కదా, అన్నింటిలోని ఆ చైతన్యమే ఉంది కదా, దివ్య ప్రేమ, దివ్యత్వము, ఆ హృదయాలతో, అన్ని హృదయాలతో మనం కనెక్ట్ అయిపోయి ఉండాల్సింది పోయి ఆ కనెక్ట్ అయిపోయి ఉన్న అన్నింటితోనే కనెక్ట్ అయిపోయి ఉన్నదాన్ని ఎందుకు విడదీసుకుని విడదీయాలని వ్యర్థపు ఆలోచనలు పెట్టుకుంటున్నారు? ఎందుకు వ్యర్థపు పనికి మీరు కంకణం కట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. విడదీయటం ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మనకి ఈ విడదీసేవి, మతాల పేరు మీద, కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, ఇంకా ఇవి అవి ఇంకెన్ని ఉన్నాయి విడదీస్తారు. మనుషులని, జంతువులు వేరని, లేదంటే మనుషుల్లోనే నల్లవాళ్ళని, తెల్లవాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, తెలుగు వాళ్ళని, ఇన్ని విడదీయడాలు ఉన్నాయి. ఈ చెత్త అంతా ఎందుకు వీటిని ఇలా చెయ్యాలని అన్నింటితో కలిసిపోయి ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని అందరితో కలిసిపోయి ఉన్నందుకు ఆనందపడాల్సింది పోయి ఎందుకు కలిసి ఉన్నదాన్ని విడదీయాలని కంకణం కట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. విడదీయడం అది నేనులో ఉన్న చీలికను కలిపి కట్టవలసింది పోయి మీలో నేను అని మీరు అనుకున్న దానికి, మీలో నేను కాదు అని మీరు భావించిన దానికి మధ్య చీలుకను వెడల్పు చేయాలనే తలంపుతో
ఉలిని బిగించి మీ జీవన పరిమాణాన్ని తగ్గించుకుంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనలో ఉన్న నేను, ఏ నేను? ఆత్మ. నేను అంటే ఆత్మని కదా. ఇంకొక నేను ఒకటి ఉంది. ఏంటి ఆ నేను? అహంతో కూడిన నేను, పరిమితమైన నేను కదా. నేను అంటే భౌతికమైన భౌతిక ఇది ఒక ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను, ఇవి ఉంటాయి కదా, భ్రమలు, చిత్తము, ఇవన్నీ నేనంటే బుద్ధి అని. ఆ నేనలు అసలు సరే నేను ఉంది కదా ఆత్మ, వీటన్నింటినీ కలిపి ఉంచుకోవలసింది పోయి మళ్ళీ వీటిల్లో కూడా చీలుకని ఎందుకు ఏర్పరుస్తున్నారు అంటున్నారనమాట. ఇవన్నీ కూడాను కలిసిపోయి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క ఆత్మే కదా, ఆత్మ యొక్క పనిముట్లు ఇవన్నీ, ఆత్మ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. ఆత్మ వేసుకున్న షూట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అది మనం అర్థం చేసుకోవాల్సింది పోయి ఆత్మని వేరేగా మనం వేరు చేసేసి ఈ నేనులన్నింటినీ ఒకవైపు పెట్టేసి ఆత్మతో యుద్ధం మళ్ళీ మనకి, మన అంతరాత్మతో. మన ఆత్మ అనేది ఒకటి బోధిస్తుంది, కానీ మన మనస్సు అనేది ఇంకొకటి చేయిస్తుంది మన చేత, ఇంద్రియాల చేత, ఇవన్నింటి చేత, నోటితో అలాంటి మాటలు పలికించడం అన్నీ చేస్తుంటుంది మన మనస్సు, అహము. కాబట్టి ఇవన్నింటినీ కలుపుకొని పోవాలి, ఆత్మతో అనుసంధానం చేసుకోవాలి. మన ఆత్మతో మన మనస్సును అనుసంధానం చేసేయాలి, కనెక్ట్ చేయాలి. మన ఆత్మతో మన చిత్తంని శుద్ధి చేసుకోవాలి, మన సంస్కారాలు శుద్ధి చేసుకొని మంచి మంచి సంస్కారాలు మనం ఏర్పరచుకోవాలి. మంచి అలవాట్లు, మంచి సంస్కారాలు, మంచి మాటలు మాట్లాడడం, ఇవే సంస్కారాలు. మంచి ఆలోచనలు చేయడం, మంచి పనులు చేయడం, అందరికీ ఉపయోగపడేటట్టు అలా అన్నమాట. ఈ భౌతిక శరీరం ఇది కూడా ఒక ఈ దివ్యత్వం, ఈ యొక్క దివ్య ఈ ప్రపంచమే కదా ఇది కూడా. మన భౌతిక శరీరం ఒక దివ్య ప్రపంచం. ఈ దేహం ఉండబట్టే కదా ఇది ఒక దేవాలయం అనేది ఉండబట్టే ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. కాబట్టి దీన్ని కూడాను చక్కగా అద్భుతంగా అంగీకరించి ఈ దేహాన్ని కూడా చక్కగా శుద్ధి చేసుకుని చక్కగా మంచిగా ఉపయోగించుకోవాలి. సాధనకి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, మన ఇంద్రియాలని, మన యొక్క భౌతిక శరీరాన్ని అన్నింటినీ ఆత్మకి, ఆత్మ జ్ఞానం కోసం ఉపయోగించుకోవాలి. ఆత్మ యొక్క ఇవన్నీ కూడాను తొడుగులే కదా, ఆత్మ యొక్క పనిముట్లే కదా అని మనం అర్థం చేసుకొని అన్ని కలిపి ఉంచుకోవాలి. అన్నింటితో అలైన్మెంట్ అనమాట, అలైన్మెంట్లో ఉండాలి మనం. శరీరము, మన భౌతిక శరీరము, మన మనోమయ శరీరము, భావోద్వేగాల శరీరము, అనుభూతిక శరీరము, అనుభూతులు కదా, అలా అనమాట. ఇవన్నింటినీ ఆత్మతో అన్నీ కూడా అనుసంధానం చేసుకుని ఉంచుకోవాలి మనం. అన్నీ ఒక అలైన్మెంట్లోకి తీసుకురావాలి. వీటన్నిటిని విడదీసుకొని గందరగోళాలు సృష్టించుకొని దుఃఖమయమైపోయే కంటే వీటన్నింటితో చక్కగా ఒక అలైన్మెంట్లోకి వచ్చేసి హాయిగా ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు. అప్పుడు వీటన్నింటితోని ఈ చీలుకుని వెడల్పు చేయాలనే తలంపుతో ఉలిని బిగించేసి మీ జీవన పరిమాణాన్ని తగ్గించుకుంటారు. అప్పుడు మనకి మన జీవితం లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోద్ది, చావుకు దగ్గర అవుతారు. ఎంత విడదీసుకుంటే మన ఆత్మతో మన ఈ శరీరాలన్నింటినీ విడదీసేసి ఆత్మతో అనుసంధానం చేసుకోకపోతే, ఆ ధ్యానం అనేది చేస్తేనే అనుసంధానం అవుతాయి అన్నీ కూడా కదా. ప్రాక్టీస్ అనేది చెయ్యాలి, ప్రయత్నం చేయాలి. మన ఆత్మతో అనుసంధానం అయి ఉండాలి నిరంతరము. ఆత్మలాగా మాట్లాడాలి, ఆత్మలాగే పనులు చేయాలి, ఆత్మలాగే జీవించాలి, ఆత్మలాంటి అనుభూతులే పొందాలి, ఆత్మే అనుభూతులు ఉండాలి. ఇలా మనం చేసుకున్నప్పుడు మన యొక్క శరీరం కూడా అసెండ్ అయిపోతుంది, చిరంజీవత్వం వైపు వెళ్తుంది అన్నమాట. మనుష్యుల మాటలు విషపూరితాలు. మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే విషం, ద్వేషంతో మాట్లాడడం, ఈర్ష్తో మాట్లాడడం, అసూయతో మాట్లాడడం కదా, కన్నింగ్నెస్ ఉంటే స్వార్థపూరితమైన మాటలు, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. కోపంతో మాట్లాడడం, ఇవన్నీ విషం, అదంతా విషం కక్కుతూ ఉన్నారు అని చెప్తున్నారు. అందుకే వారి బ్రతుకులు దుఃఖమయం అంటున్నారు. ఎవరైతే ఇలా మాట్లాడుతారో వాళ్ళ జీవితం అంతా దుఃఖం అంటే అనేక రకాల దుఃఖాలు ఉంటాయి. అనారోగ్యాల వలన, ఆర్థిక సమస్యల వల్ల, సంసార జీవితం సరిగా లేకపోవడం, సంసారంలో బంధాలు అంటే రిలేషన్షిప్స్, బంధాల్లోని ఇవన్నీ దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రులు బాధలతో చిత్రవద అనుభవిస్తారు, నిద్ర పట్టదు. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మీదొచ్చి పడుతుంది. అందరితోనే మాట్లాడేటప్పుడు వాళ్ళు హర్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తారు కదా. వాళ్ళని హర్ట్ చేస్తే మనం హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు అంతా ఒకటే, అందరిలో ఉన్న భగవంతుడు ఒకటే అన్నప్పుడు వారిని బాధ పెట్టడం అంటే మనల్ని మనం బాధ పెట్టుకోవడమే అని తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద కోపగించుకుంటున్నామంటే మన మీద మనం కోపగించుకుంటున్నాం, ఎదుటి వాళ్ళని తిడుతున్నాం మనల్ని మనమే తిడుతున్నాం అనేది తెలుసుకోవాలి.
ఇది మొత్తానికి దీని యొక్క సారాంశం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ విషం మాటలు విషం ఇలా ఉంటే అప్పుడు రాత్రులు అనేవి బాధలతో చిత్రవద అనుభవిస్తారు. నిద్ర పట్టక, దుఃఖంతో, బాధతో, అనారోగ్యాలతోని బాధలు అనుభవిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి మన లోపల చీలుకను మనం తెచ్చుకోవద్దు. ఆత్మతో అన్నీ అనుసంధానం చేసుకోవాలి, సాధన చేయాలి, ధ్యాన సాధన చేయాలి. మన దగ్గరికి ధ్యానం వచ్చింది, మన దగ్గరికి జ్ఞానం అనేది వచ్చిందంటే దాన్ని మన లోపలికి తీసుకోవాలి, మనం స్వీకరించాలి. నాకు ఇప్పుడే టైం లేదు, లేదంటే నాకు ఇంకా వయసు లేదు, నాకు ఇంకా బోల్డ్ బాధ్యతలు ఉన్నాయని నువ్వు దూరం పెట్టే కొద్దీ ఇంకా నీకు బాధలు పెరుగుతూ ఉంటాయన్నమాట. అది కాబట్టి మీ తోటి వారితో మీరు విశ్వమంతటితో మీరు శాంతియుతంగా ఉండడానికి మీలోని నేనులోని చీలుకను మెద్దాదు కలుపుతాడు. మెద్దాదు అంటే ఎవరు? ఆత్మ. మన ఆత్మే మనకి అన్ని అలైన్మెంట్ చేస్తుంది. మన ఆత్మతో అన్ని అనుసంధానం చేసుకోవాలి. మన యొక్క భౌతిక శరీరాన్ని, మనోమయ శరీరాన్ని, ఎనర్జీ బాడీని, ఇంకా మన అనుభూతిక శరీరాలు, అన్ని శరీరాలతోని మన ఆత్మతో అనుసంధానం చేసుకొని ఉండాలి. అప్పుడు మనం ఆత్మ అనేది చక్కగా వీటన్నిటిని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఆత్మ చక్కగా హ్యాండిల్ చేస్తుంది. ఆత్మలాగా మనం జీవిస్తాం. అప్పుడు ఆత్మ అనేది వీటన్నిటిని కలుపుతుంది, విశ్వంతో కలుపుతుంది. మన భౌతిక జీవితంలో అన్నింటితో, ఈ సకల ప్రాణికోటితో మనం అనుసంధానమై ఉంటాం. మనతో మనం అనుసంధానమై ఉంటాయి. గ్రహణ శక్తిలోని తీయదనాన్ని మీరు అనుభవించడానికి వీలుగా మీలోని నేనులో ఉన్న విషయాన్ని మిద్దాదు బయటకు తీసేస్తాడు. అది గ్రహణ శక్తి. గ్రహణ శక్తి అంటే ఏంటి? ఏదైనా సరే గ్రహించడం, స్వీకరించడం. ఒక జ్ఞానం అనేది ఉంది, ఆ జ్ఞానాన్ని ఉన్నట్టుగా ఆ యొక్క జ్ఞాన సముద్రాన్ని మనం చక్కగా, ఆ జ్ఞాన అమృతాన్ని తాగాలి. దాన్ని చక్కగా మనం అర్థం చేసుకొని గ్రహించి ఇంకా అందరికీ అందించాలి ఆ జ్ఞానాన్ని ఉన్నట్టుగా. అది ఆత్మజ్ఞానాన్ని. ఆ గ్రహణ శక్తి, మన లోపల గ్రహణ శక్తి అనేది తీయదనాన్ని, ఆ అమృతాన్ని, ఆ జ్ఞాన అమృతాన్ని మనము చక్కగా స్వీకరించాలి, తాగాలి. మీరు అనుభవించడానికి వీలుగా మీలోని నేనులో ఉన్న విషయాన్ని మిద్దాదు బయటకు తీసేస్తాడు. మన లోపల విషం, ద్వేషాలు, ఈర్షులు, అసూయలు, కఠినత్వాలు, కక్షలు, ఈ పగలు, ప్రతీకారాలు, ఇదంతా కూడా తీసేస్తారు అన్నమాట. ఆత్మశుద్ధి అంటాం కదా, ఆత్మశుద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ. మనసు శుద్ధి జరుగుతుంది, చిత్తం శుద్ధి జరుగుతుంది, అహంకారం అనేది చక్కగా కరిగిపోతుంది. ఇంకా మన ఇంద్రియాలు మన ఆత్మ యొక్క కంట్రోల్లోకి వస్తాయి. మన మనస్సును కూడా మన ఆత్మతో అనుసంధానం చేసేస్తాం. ఇలా అన్నమాట. ఇవన్నీ చక్కగా ఆత్మతో అనుసంధానం అయిన తర్వాత గ్రహణ శక్తి అనేది మన లోపల ఒకటి ఉంటుంది. ఓపెన్ మైండ్ అంటాము. అంటే ఏదైనా ఒక జ్ఞానాన్ని చక్కగా మనం యాక్సెప్ట్ చేసి చక్కగా దాన్ని అనుభూతి చెంది అనుభవంలోకి తెచ్చుకొని, ఆచరణలోకి తెచ్చుకొని, అనుభవపూర్వకంగా ఆచరణాత్మకంగా దాన్ని గ్రహించి అందరికీ పంచటం అన్నమాట. ఆ తీయదనం, ఆ యొక్క జ్ఞానామృతాన్ని గ్రోలే, ఆ యొక్క తీయదనాన్ని మన లోపల పెంచుతాడు మిద్దాదు. అంటే మన ఆత్మ అని అర్థం. మన ఆత్మే ఇదంతా. ఆత్మను ఒక్కసారి మనం పట్టుకుంటే ఆత్మ తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. మన లోపల విషాన్ని తీసేసి అమృతాన్ని నింపుతుంది. సంపూర్ణ సమతూకంలోని ఆనందాన్ని మీరు తెలుసుకోవడానికి అంతటినీ ఎలా ఉంచాలో మిద్దాదు మీకు బోధిస్తాడు. సంపూర్ణ సమతూకంలోని ఆనందాన్ని మనం తెలుసుకోవాలి. అన్నింటినీ కూడాను సంపూర్ణ సమతూకం అంటే ఏంటి? సంపూర్ణత్వాన్ని సంపాదించుకోవాలి. చక్కగా అన్నింట్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, గ్రహించి, ఆచరించి, అనుభవపూర్వకంగా మనం అనుభవాన్ని తెచ్చుకొని, అలాగా సంపూర్ణత్వంలో తెచ్చుకున్న తర్వాత ఆ సమానత్వం అనేది మనకు రావాలి. అంతా ఒకటే అని ఆ ఏకత్వాన్ని మనం, ఆ ఏకత్వంలో, ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి దివ్యానందాన్ని, దివ్య ప్రేమని, ఆ బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని మనం అనుభూతి చెందడానికి మన అంతటిలో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవడానికి అంతటిని ఎలా తుంచాలో మిద్దాదు మీకు బోధిస్తాడు అంటున్నారు అనమాట. ఎలా మనలో అసంపూర్ణత కానీ అసమతుల్యత ఏదైనా ఉంటే దాన్ని ఎలా తీసేయాలో ఈజీగా మన ఆత్మే మనకి అవన్నీ ఎరుక అనేది వస్తుందన్నమాట. అది ఎరుకతో మనం ప్రతిదాన్ని కూడా మనం దాన్ని చక్కగా
రూపాంతరీకరణ అంటే మార్చుకోగలుగుతాం అన్నమాట. ఒక ఆలోచనను గానీ, ఒక భావోద్వేగాన్ని కానీ, ఒక కోరిక, ఒక సరికాని కోరికొస్తే సరైనదిగా ఇలాగ ప్రతిదాన్ని ఒక ఎరుక. ఆ ఎరుక అనేటువంటి ఆ జ్ఞానాగ్నిలో ప్రతిదాన్ని గూడా మనం భస్మం చేసుకోగలుగుతాం సరికాని విషయాల్ని. ఇప్పుడు నరోండా అంటున్నారనమాట. ఇంతవరకు మిర్దాద్ ఇచ్చారు కదా ఈ జ్ఞానాన్ని. ఇప్పుడు నరోండా మాట్లాడుతున్నారు చిన్న గురువు. మాస్టర్ మళ్ళీ మాటలు ఆపాడు. మా అందరి చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. మైకేయన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడంట. మైకేయన్ అని ఇంకో గురువు. మైకేయన్ ఎలా అంటున్నాడు, నీ మాటలు ఆశలను చూపించి మమ్మల్ని వ్యాకులపరుస్తున్నాయి అంటున్నాడు. అవి చాలా తలుపులు తెరిచాయి, కానీ మమ్మల్ని గడప దగ్గరే వదిలేశాయి. మమ్మల్ని లోపలికి నడిపించు అంటున్నాడు అనమాట మైకేయన్ అనే ఒక గురువు అడుగుతున్నారనమాట 800. మిర్దాద్ కదా ఈ జ్ఞానమంతా ఇంతవరకు బోధించారనమాట. ఇది నరోండా అనే ఆ చిన్న గురువు ఈ గ్రంథాన్ని రచించారు. ఇది ఎవరు చదువుతున్నారు ఇప్పుడు మనకంటే మైకేల్ నైమి గారు చదివారు. ఇది రచించారు కదా, అలా మనం అర్థం చేసుకోవాలి. మైకేల్ అనే గురువు మీ మాటలు చాలా ఆశలు కల్పిస్తున్నాయి అంటున్నారు. ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆశ కలుగుతుందంట జీవితం పట్ల. ఇంకేదో బ్రహ్మానందం ఉంది, పరమానందం ఉంది, ఆనందంగా జీవించవచ్చు అని చెప్పేసి, ఈ మాయ నుంచి బయటపడవచ్చు అని ఆశ కల్పిస్తున్నావు, నన్ను వ్యాకులపరుస్తున్నాయి అంటే నాకు ఏదో తెలియని ఒక వ్యాకులత అనేది కలుగుతుంది అని. అవి చాలా తలుపులు తెరిచాయి అంటున్నాడు. అంటే చాలా తలుపులు అంటే చాలా ముందుకి, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రాలన్నీ దాటిపోయి, అహంకారం అన్నీ దాటిపోయింది కదా. ఇప్పుడు ఆ యొక్క అనాహత చక్రం దివ్య ప్రేమ గురించి కదా చెప్పారు. అన్ని తలుపులు తెరుచుకున్నాయి, మమ్మల్ని గడప దగ్గరే వదిలేసాయి, మమ్మల్ని లోపలికి నడిపించు అంటున్నాయి. ఇంకా ఆత్మ లోపలికి, ఇంకా అంతరంగ ప్రవేశం, అంతరంగం లోపలికి, అంతరాత్మలోకి, ఆ యొక్క అంతర్ ప్రపంచం లోపలికి మమ్మల్ని నడిపించు అంటున్నాడు అనమాట మైకే అనే గురువు. మన ఆత్మను కానీ మనం ఆత్మాన్వేషణ అనేది చేసేటప్పుడు అంతరంగం లోపలికి మనమే సాధన ద్వారా ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఎన్నో ప్రపంచాలు మనం వెళ్తాం కదా. ఇంకెన్నో డైమెన్షన్లకి, ఇంకెన్నో లోకాలు, ఎన్నో తలాలకి ఎంతోమంది ఆ యొక్క మాస్టర్స్ని మనం కలుస్తూ ఉంటాం కదా. అది ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం, అలా అనమాట. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు మన వరకైతే. అక్కడ ఆ గురువు ఏమంటున్నారంటే, ఇంకా మమ్మల్ని మా ఆత్మను మాకు పరిచయం చెయ్యి, ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి, ఇంకా జ్ఞానం మాకు కావాలి అని అడుగుతున్నారనమాట. అది.